సార్ నేను కామెడీ చేయడానికి రాలేదు సార్, కాంట్రవర్సీ చేద్దామని వచ్చా. మేడం ఫస్ట్ ఒక యోగా నేర్పిస్తాను మేడం, తర్వాత కామెడీ చేస్తాను. నేను మొన్న ఢిల్లీకి వెళ్ళానండి. మన రామ్దేవ్ బాబా గారు ఉన్నారు కదా, ఆయన దగ్గరికి వెళ్ళా. ఆయన ఒక యోగా నేర్పించాను నేను. అది మీకు ఫ్రీగా నేర్పుతాను, డబ్బులు ఏమొద్దు. మేడం సార్ ఈ టైం కూడా ఫ్రీగా వదిలేయండి సార్. అందరూ ఇక్కడ కుర్చీ ఎంతమందికి ఉందో ఒకసారి చేయి లేపండి. ఉన్నవాళ్ళే ఏమండి మీకు కుర్చీ లేదా? ఎస్ లేవండి ప్లీజ్, నాకు హెల్ప్ చేయండి. మేడం మీరు చేతితో మార్కులు వేస్తారండి. కుర్చోండి అందరూ. ఏమండి మీకు కుర్చీ లేదా? అలాగే ఏడు కూడా. నేను 1 2 3 అంటాను, క్లాప్స్ కొట్టండి. 1 2 3. మీ వెళ్ళేసుకుని ఎన్ని దొంగలు ఉన్నాయో అందులో చప్పట్లు కొట్టడం ద్వారా మా ఉత్సాహమే కాదు, దొంగలు కూడా వస్తాయి. మీకు ఓట్లు కింద నైట్ అంతా కొడతామంటే మీరు దొంగలు కూడా వేరు. నా గురించి చెప్తా, నేను తాగుబోతు లెక్క. ఆడ తాగుతా, ఈడ తాగుతా. ఓ గమ్మునుడా నా పెగ్గులో సోడా. రమేష్ కాదు, తాగుబోతు రమేష్. నేను ఇండస్ట్రీకి వచ్చామండి. నన్ను తొక్కడానికి చాలా మంది టాప్ డైరెక్టర్లు వెయిట్ చేస్తున్నారు. రాజమౌళి గారు, వి వినాయక్ గారు, పూరి జగన్నాథ్ గారు. సైకిల్ అంటే దారుణంగా తొక్కుతానండి నేను 3 సినిమాలు తీసా. నా పేరు తెలుసా? ఈవివి వినాయక, పూరి జగన్నాథ్, రాఘవేంద్ర, మౌళీశ్వరం, మారుతి. నా పేరు వాళ్ళు గడి చేసి పెట్టుకున్నారు. నేనేమల్లే, నా దగ్గర స్టోరీ ఉంది, అది మీకు చెప్తాను. అంతకంటే ముందు 3 సినిమాలు తీశానండి. నా ఫస్ట్ సినిమా చూస్తే ఘోరం, ఎవరు చూడలే, నేను అలా ఎవరు చూసినాం. నా 2వ సినిమా అంతా చీకటి, ఇంటర్వ్యూలో చీకటే, క్లైమాక్స్ చీకటే, అందుకే చీకటిలోనే మిగిలిపోయింది. నా 3వ సినిమా చెప్పను, టైటిల్గా చెప్పానండి, ఎవరు చూడలే. ఇప్పుడు నా దగ్గర బ్రహ్మాండ స్టోరీ ఉందండి, అది మీకు చెప్తాను. ఫ్రీయే, డబ్బులు ఏమద్దు. జిప్ ఓపెన్ చేస్తే ప్యాంట్ జిప్ కాదు, RR ఓపెన్ చేస్తే మన హీరో ఇంట్రడక్షన్. టైలర్ డోర్ తీసుకుని అలా టైలర్కి ఎంటర్ అవుతాడు. మన కెమెరా కింద వెస్ట్ ఇంచిలో పెడతాం. ఎందుకంటే నవ్వుతారో, కొత్తగా చూపిస్తున్నాం. చూడొద్దా? ఆడియన్స్ వెస్ట్ ఇంచిలో కూర్చొని హీరోని చూస్తే ఆ ఫీల్ ఎలా ఉంటుందో నాకు కావాలి. మన సినిమా షూటింగ్ 3 సంవత్సరాలు ఉంటుంది. బడ్జెట్ ఎంత తెలుసా? 300 కోట్లు. అంటే 3 సంవత్సరాలు షూటింగ్ 300 కోట్లు పడితే అంటే ఒక 7-8 గంటలు ఉంటుంది అనుకోవద్దు. మన సినిమా అర్ధగంట ఉంటుంది. ఈ అర్ధగంట సినిమాలో ఒక ట్విస్ట్ ఉంది తెలుసా? ఈ అర్ధగంట సినిమాలో 3 ఇంటర్వ్యూలు కొత్తగా ఉంది కదా. ఇందులో క్లైమాక్స్లో మన హీరోకు పవర్ఫుల్ డైలాగ్ చెప్తాడు. అదేంటో తెలుసా? మన హీరో విలన్ గొంతుపైన కాలు పెట్టి, నాకు రాదు 3, నా లవర్కు నిషేవుడు, నాతో పెట్టుకుంటే చెడుగుడు. ఏం డైలాగ్ అర్థం కాలేదా? మళ్ళీ చెప్తాను. మన హీరో విలన్ గొంతుపైన కాలు పెట్టి, నాకు రాదు 3, నా లవర్కు నిషేవుడు, నాతో పెట్టుకుంటే చెడుగుడు. ఎలా ఉందండి? ఇది ఒక ప్రొడ్యూసర్ చెప్తే చెప్పుతో కొట్టి పంపించారు సార్ నన్ను. మార్చా, ట్రెండ్ మార్చా. యాక్టర్ వద్దని చెప్పి రైటర్కి వెళ్ళా, పాటల రచన. ఒక ఆఫీస్లోకి వెళ్ళా, సినిమా పేరు తడికెనక. డైరెక్టర్ గారు ఏమన్నారు? సార్ టైటిల్ ఇది, దీనికి తగ్గట్టు పాటలు రాయించాలన్నారు. క్రియేటివిటీ ఇచ్చేసి సార్ పాట రాశా, పాడమంటారా? తడికా 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 ఓ తడికా నా అందమైన తడికా. కొట్టాడు సార్ మళ్ళీ నన్ను. నా తప్ప సార్? తడికెనక ఫీల్ ఉంటుందంటే తడికెనక సార్ 4 రోజులు కూర్చోరాదు సార్ పాటని. క్లైమాక్స్ ఇంకొచ్చింది సార్, హీరోకి విలన్కి మీద సాంగ్స్ అన్నారు. ఓకే, విలన్ మీద సాంగ్ రాయమన్నాడు. విలన్ చూసా, బాగా అందంగా నల్లగా చాలా బాగున్నాడు. ఆయన తలుచుకొని ఊహించుకొని రాస్తే పాట అద్భుతంగా కూర్చింది సార్. ఆ పాట మీకు పడతాం. మన హీరో మన విలన్ని తలుచుకొని రాసింది సార్. నల్లగా ఉంటాడు. సూవర్కే 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 నీకు తిన్నా దొరుకుతలేదురా బోజుడికే, బోజుడికే 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 నీ ఈ పువ్వులకు తీరా గారికే. సూవర్కే 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 నీకు తిన్నా దొరకలేదురా బోజుడికే, బోజుడికే 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 నీ ఈ పువ్వులకు తీరా గారికే. నకరాలు చేస్తావు, నరాలు తీస్తా, తొడకలన్నీ తీస్తావు. ఎలా ఉంది సార్ పాట? తొక్కేసారు సార్ నన్ను.